హలో దోస్తులు, ఎట్లున్నారంతా? మన తెలంగాణలో కూడా ఒక తిరుపతి ఉంది. తిరుపతి అంటే చిత్తూరు కదా, వీడేంది హైదరాబాద్ అంటున్నాడు అనుకుంటున్నారా? హైదరాబాద్లో కూడా ఉంది ఒక తిరుపతి. యాదాద్రి దగ్గర యాదాద్రి తిరుమల ఉంది మనకి. మన్నేపల్లి హిల్స్ అంటారు దాన్ని. మన్నేపల్లి రామారావు గారు ఆ యాదాద్రి తిరుమల కట్టారనమాట. యాదాద్రి తిరుమల అంటే మన స్వర్ణగిరి. ఉప్పల్ నుంచి కరెక్ట్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాదగిరిగుట్ట వెళ్ళే దారిలో ఉంటుంది. మన్నేపల్లి రామారావు గారు చాలా అద్భుతంగా కట్టారు. జనాలు మాత్రం విపరీతంగా వస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నోళ్లే కాదు, చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు. దర్శనానికి 3-4 గంటలు టైం పడుతుంది. సాయంత్రం పూట అయితే జనాలు బీపచ్చంగా ఉంటున్నారు. ఎందుకంటే నైట్ టైం లైట్లలో అసలు మన స్వర్ణగిరి నిజంగా దగలాడిపోతుంది. వెంకటేశ్వర మాత్రం నాకు తెలిసి వామ్మో ఈయన అంటున్నాడు వెంకటేశ్వర అనుకుంటున్నా. చాలా పెద్ద విగ్రహం. లోపల నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ, బస్సులో వెళ్ళేవాళ్ళు కానీ ముందు నుంచి మెట్లెక్కి వెళ్ళాలి. ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నా, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నా కార్ వేసుకెళ్తే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అసలు అక్కడ అట్మాస్ఫియర్ కానీ అది కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఏంటిది అనుకున్నా. అది చాలా 2 ఎకరాల్లో కట్టారు ఆ గుడి. అసలు వెంకటేశ్వరం కానీ ఆ చుట్టుపక్కల అసలు సూపర్ ఏంటంటే తెలుసా, అక్కడ నీళ్ళల్లో ఉంటాడు వెంకటేశ్వర స్వామి. జలనారాయణ అంట. అదైతే సూపరు. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది బయట. ఎంత పెద్దదో, ఆ రథాలు ఏంటి, ఆ ఆర్కిటెక్చర్ ఏంది, లోపలికి వెళ్తుంటే ఆ లైట్లు కానీ. వెంకటేశ్వర అయితే 2 కళ్ళు సరిపో స్వామి, అంత పెద్దగా ఉన్నాడు. అసలు ఆ చుట్టుపక్కల ఉన్న యాంబియన్స్ కానీ అది కానీ చూస్తుంటే మైండ్ పోతుంది. అసలు ఎలా కట్టారు? మన్నేపల్లి రామారావు గారు మీరు సూపర్ అండి. మన్నేపల్లి హిల్స్ నేను చెప్తున్నాను కదా, ఇప్పట్లో ఇది ఇలా ఉందంటే ఫ్యూచర్లో తెలంగాణ తిరుపతి అవ్వకుండా ఉంటుందా? అందుకే తమ్నేల్లో తెలంగాణ తిరుపతి అని పెట్టిన. నిజంగా తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందండి ఆ జనాలకి మాత్రం. అందుకే నేను తెలివిగా ఏం చేసినా అంటే మధ్యాహ్నం పోయినా, నైట్ పోయినాం అనుకో, ఆ జనాల్లో మనం వీడియోలు తీయలేము, ఆ రష్లో కుదరదని. కానీ జలనారాయణ కానీ వెంకటేశం కానీ ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. స్వర్ణగిరి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. మనకి పెద్ద టైం ఏం పట్టదు హైదరాబాద్ వాళ్ళకి. కరెక్ట్గా ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఎటు పోయినా మనకి యాదగిరి గుట్ట వెళ్ళే దారిలో, యాదగిరి గుట్టకి కరెక్ట్గా ఒక 12 కిలోమీటర్స్ అటు వెళ్ళిపోతే యాదగిరి గుట్ట వస్తుంది. యాదగిరి గుట్టకి 12 కిలోమీటర్స్ ఇటు వస్తే స్వర్ణగిరి వస్తుంది. స్వర్ణగిరి మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఆ ఏరియా కానీ, అది కొండ మీద అసలు ఆ జలనారాయణ కానీ, ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ పక్కా చూడాలబ్బా. స్వర్ణగిరి ఎవరైనా చూడకపోతే ఫ్యామిలీని తీసుకొని, శనివారం అంటే రెస్ట్ ఉంటారు, కుదిరితే వీక్ డేస్ వెళ్ళండి. శనివారం లేదు మాకు రెస్ట్ ఉన్నా పర్లేదు మేము పోతామంటే శనివారం మాత్రం మస్ట్ విజిట్ స్వర్ణగిరి. స్వర్ణగిరి చెప్తున్నా కదా, అసలు నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఆ జలనారాయణ దగ్గర అట్లా కూర్చుంటే టైమే తెలియదబ్బా. అట్లా కూర్చున్నాం, గంట అయిపోయింది. నేను మా అమ్మ మా నాన్న భలే ఎంజాయ్ చేసినాం గుడిని మాత్రం. ప్రసాదం ఇంపార్టెంట్ కదా. ప్రసాదం ఏం పెడతారని చూస్తే లడ్డు ఉంది, పులిహార ఉంది, వడ ఉంది. నెక్స్ట్ లెవెల్ మెయింటెనెన్స్ అబ్బా. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. స్వర్ణగిరి మాత్రం ఫ్యామిలీతో సరదాగా అట్లా ఈవినింగ్ టైం పోతే నైట్ టైం ఆ లైట్లు గీట్లు అన్నీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్వర్ణగిరి అంతా అలా చూసిన తర్వాత నాకు ఎందుకో తిరుపతి వెళ్ళాలనిపించింది. ఈసారి తిరుపతి వెళ్దామమ్మా అని చెప్పాను. వెళ్దాంలే అంది మా అమ్మ. స్వర్ణగిరి మాత్రం తెలంగాణ తిరుపతేనండి. చాలా అంటే చాలా బాగుంది స్వర్ణగిరి. నేను మా అమ్మ మా నాన్న చాలా ఎంజాయ్ చేసాం. స్వర్ణగిరి వెళ్ళే దారిలో ఇంకోటి చెప్తున్నా చూడండి మీకు. స్వర్ణగిరి వెళ్ళే దారిలో దీక్ష అని ఒక రెస్టారెంట్ ఉంది. దీక్ష ఉప్పల్ నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ దీక్ష రెస్టారెంట్ అని ఉంటుంది. అక్కడ ఫుడ్ ట్రై చేయండి, చాలా బాగుంది. మేము స్వర్ణగిరి అయిపోయిన తర్వాత అక్కడికే వెళ్ళి ఫుడ్ తిన్నాం. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది దీక్ష రెస్టారెంట్. స్వర్ణగిరిని అలా మేము ఎంజాయ్ చేసి దీక్ష రెస్టారెంట్లో ఫుడ్ తినేసి అలా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. దోస్తులు, ఇది మీకు నచ్చిందనుకో, దీనికి ఎక్కువ వ్యూస్ వస్తే మేము తిరుపతి వెళ్ళిన వీడియో కూడా పెడతా. సబ్స్క్రైబ్ టు సాయిరామ్ దాస్రి ఫర్ మీ.